హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నీ షార్ట్ టైంలో ఎస్ఎస్‌సి జీడీ 5 ఏ విధంగా కంప్లీట్ చేయాలి? యాక్చువల్‌గా ఏంటంటే షార్ట్ టైంలో 5 కంప్లీట్ చేయాలి అనేది ఇంపాసిబుల్ అనుకుంటాం. కానీ ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు హార్డ్ వర్క్ అనేది చేస్తే మాత్రం ఏది ఇంపాసిబుల్ కాదు. ప్రతి ఒక్కటి పాసిబులే. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏ విధంగా మనం మరీ మార్నింగ్ 5 ఏమేసి, ఈవినింగ్ 5 ఏమేసి నాకు రావట్లేదంటే అవ్వదు. కొద్దిగా టైం అనేది పడుతుంది. అది 2 వీక్స్, 3 వీక్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఏంటంటే ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎలా చేసుకోవాలి? ఈ షార్ట్ టైంలో ఏ విధమైన షెడ్యూల్ తీసుకోవాలి? అని బ్రీఫ్‌గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానన్న. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టైంలో 5 ఎలా కంప్లీట్ చేయాలి? మ్యాక్సిమం ఏంటంటే మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారో మీరు అప్పుడే 5 అనేది కంప్లీట్ అవుతుంది. షార్ట్ టైం అవని, లాంగ్ టైం అవని. కాకపోతే షార్ట్ టైంలో ఏ విధంగా షెడ్యూల్ పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ టైంకి ఉన్నంత టైం అనేది షార్ట్ టైంలో మనకు దొరకదు. అంత షెడ్యూల్ కూడా మనం ప్లాన్ చేయలేం. ఎందుకంటే లాంగ్ టైంలో వచ్చే షెడ్యూల్ అనేది భారీగా ఉంటుంది. అంటే మార్నింగ్ వెళ్ళడమో లేకపోతే ఈవినింగ్ వెళ్ళడమో ఏదో ఒక రోజే ఉంటుంది. అదే షార్ట్ టైంలో ఏంటంటే తప్పదు. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ కూడా వెళ్ళాలి. సో అటువంటి షెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ టైం వచ్చేసి 3 కేఎం ఆర్ 3.5 కేఎం వితౌట్ టైమింగ్ అనమాట. అది మీరు గ్రౌండ్ మీద మ్యాక్సిమం అయినంత వరకు గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేయండి. సో ఈ 3 కేఎం 3.5 కేఎం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీగా చేయండి. ఓకే, నీ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసి చక్కగా ఇంటికెళ్ళి హ్యాపీగా మీరు తీసుకునే డైట్ ఏదైతే ఉంటుందో అది చక్కగా భోంచేసి టైం టు టైం వాటర్ సఫిషియెంట్గా తాగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రన్నింగ్కి వస్తారు కదా. ఈవినింగ్ రన్నింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే 1 కేఎం ఆర్ 1.5 కేఎం అనేది గ్యారంటీగా వేయాలి. ఈవినింగ్ అనేది షెడ్యూల్ ఎందుకు తక్కువ చెప్పానంటే 1 కేఎం ఆర్ 1.5 కేఎం వేసిన తర్వాత ఇది షెడ్యూల్ అనమాట. అదేంటంటే ఫుల్ వర్కౌట్స్ చేయాలి. ఈ వర్కౌట్స్ వల్ల ఏంటంటే బాడీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు అవుతుందంటే బాడీ ఎప్పుడైతే కండిషన్లోకి వస్తుందో అప్పుడు నువ్వు రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేయగలవు. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి 5 కేఎం వేసేద్దామంటే అవ్వదు. సో ఫస్ట్ బాడీని ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో మార్నింగ్ అనేది రన్నింగ్ ఇంప్రూవ్మెంట్, ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే బాడీ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఈ బాడీ ఇంప్రూవ్మెంట్ ముందు 1.6 కేఎం అనేది జస్ట్ వార్మప్ టైప్లో చేసుకొని నెక్స్ట్ బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎక్సర్సైజెస్ అంటే లెగ్ వర్కౌట్స్, స్క్వాట్స్ అవ్వచ్చు కానీ లేకపోతే మౌంటైన్ క్లైంబర్స్ కానీ లేకపోతే మనకు తెలిసిన లెగ్ వర్కౌట్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చేయొచ్చు, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ వేయడం వల్ల ఏంటంటే చాలామందికి స్టమక్ పెయిన్ అనేది వస్తుంటుంది, చెస్ట్ పెయిన్ కూడా వస్తుంటుంది. ఇది ఎందువల్ల అంటే ఒకేసారి స్టార్ట్ చేసినా లేకపోతే ఏంటంటే రన్నింగ్ ముందు వాటర్ తాగినా లేకపోతే టైం టు టైం భోజనం చేయకపోయినా సరే, వాటర్ ఎక్కువ తాగకపోయినా సరే ఏమవుతుందంటే స్టమక్ కింద పెయిన్ వచ్చేస్తుంది. ఈ స్టమక్ పెయిన్ పోవడం కోసం ఏంటంటే ప్లాంక్ అనేది వేయడానికి ట్రై చేయండి బ్రదర్. 5 మినిట్స్ కంపల్సరీగా ప్లాంక్ వేసి ఉంచాలి. ఈ ప్లాంక్ వల్ల ఏంటంటే ఈ స్టమక్ దగ్గర ఏంటంటే ఒక్కసారిగా పవర్ అనేది జనరేట్ అవుతుందనమాట. అక్కడ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. సో నో ప్రాబ్లమ్. ఇలా ఇలా ఈవినింగ్ అనేది ఇలా వర్కౌట్స్ చేయాలి. మార్నింగ్ 3 కేఎం ఆర్ 3.5 కేఎం వేసి ఫ్రీ వర్కౌట్స్ చేయాలి. ఈవినింగ్ వచ్చేసి 1 కేఎం ఆర్ 1.5 కేఎం వేసి బాడీ ఇంప్రూవ్మెంట్ చేయాలి. దీంతో పాటు ఏంటంటే వీక్లీ వన్స్ అంటే ఈ 7 డేస్ ఏదైతే ఉందో ఈ 7 డేస్‌లో ఒకసారి 7 కేఎం టు 8 కేఎం ఆర్ 10 కేఎం లాంగ్ రన్ అనేది చేయాలి. అది ఈవెన్ నువ్వు గ్రౌండ్‌లో చేస్తావా లేకపోతే రోడ్డు మీద చేస్తావా అది నీకున్న అవైలబిలిటీ బట్టి. కానీ లాంగ్ రన్ మాత్రం కంపల్సరీగా చేయాలి. ఈ లాంగ్ రన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది. బ్రీత్ కంట్రోలింగ్ అవ్వడం వల్ల చెస్ట్ పెయిన్, స్టమక్ పెయిన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి లెగ్‌కి చిన్ బోన్ పెయిన్, యాంకిల్ పెయిన్, అలాగే టైస్ పెయిన్ గట్టా ఉంటది. సో ఇది కూడా మనకి రికవరీ అవుతుంది. ఎప్పుడు ఎందుకంటే లాంగ్ రన్ వేయడం వల్ల ఏంటంటే స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుందనమాట ఈ లెగ్స్‌కి. సో లెగ్స్‌కి ఎప్పుడైతే స్ట్రెంత్ బిల్డ్ అయిందో నీకు 5 వేయడానికి స్కోప్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బ్రీత్ కంట్రోల్ అవ్వడం వల్ల ఏంటి స్టమక్ పెయిన్ కూడా రాదు, చెస్ట్ పెయిన్ కూడా నీకు ఉండదు. సో అందువల్ల ఈ లాంగ్ రన్ వేయడం వల్ల ఏంటంటే ఒకటి 5 కేఎం కూడా నీకు అలవాటు అయిపోద్ది. అలాగే లెగ్ స్ట్రెంత్ ఎక్కుద్ది. అలాగే స్టమక్ పెయిన్ ఉండదు. ఎటువంటి బ్రీతింగ్ కంట్రోల్ కూడా సింపుల్‌గా అవుతది. సో ఏంటంటే వీక్లీ వన్స్ లాంగ్ రన్ వెళ్ళాలి. అలాగే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఒకసారని కాదు, మీకు ఓపిక ఉంటే 2 సార్లు కూడా చేయండి. మీరు ఏం చేసినా సరే 20 రోజులే చేయిస్తారు. 20 రోజుల తర్వాత ఒక్కసారి మీరు డిస్‌క్వాలిఫై అయ్యారా మళ్ళీ 6 నెలల పాటు చదువుకోవాలి. సో వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. సో ఏంటంటే మార్నింగ్ అలా చేసి ఈవినింగ్ నేను చెప్పినట్టు అలా ఈ బాడీ ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ వీక్లీ వన్స్ లాంగ్ రన్కి వెళ్ళి ఆ తర్వాత ఏంటంటే మీకు బీచ్ అవైలబిలిటీలు ఉంటే శాండ్లో కూడా రన్ చేయడానికి ట్రై చేయండి. ఈ శాండ్లో రన్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ లాంగ్ రన్ వేసాం కదా, ఆ లాంగ్ రన్కి సమానంగా ఈ బీచ్లో ఎప్పుడైతే నువ్వు 30 మినిట్స్ 25 మినిట్స్ రన్ చేసావో వెంటనే నీకు ఇంకా బాగా బిల్డ్ అవుతుంది అనమాట ఎనర్జీ. సో ఇదంతా ఎందుకోసం మన బాడీ బిల్డ్ అవ్వడం కోసమే.
రన్నింగ్ అనేది 5 కేఎం ఆటోమేటిక్‌గా ఏసేస్తుంటాం. ఎప్పుడేస్తావు? నీ బాడీ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయితేనే ఎయగలవు. నీ బాడీ కండిషన్ పవర్ ఉంటేనే నీకు కోర్ పవర్ ఉన్నా, లెగ్స్ పవర్ ఉన్నా, బ్రీతింగ్ కంట్రోల్ అయినా సరే నువ్వు 5 కేఎం ఎయగలవు తప్ప, ఈళ్ళు 5 కేఎం ఎసారంటే ఎవరు ఎయరు. ఫస్ట్ బాడీని బిల్డ్ చేయాలి. బాడీ కండిషన్ బిల్డ్ చేయాలి. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలి. స్టమక్ పెయిన్స్ తగ్గాలి. చెస్ట్ పెయిన్స్ తగ్గాలి. లెగ్ స్ట్రెంత్ ఉండాలి. యాంకిల్ పెయిన్స్ ఉండకూడదు. చిన్ బోన్ పెయిన్స్ ఉండకూడదు. ఇవన్నీ ఎప్పుడు ఉండకూడదు అంటే మనం చేసే వర్కౌట్స్ మీద నిలబడి ఉంటది. నువ్వు ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టావని కాదు. ఎంత వర్కౌట్స్ చేసావు, నీ బాడీకి ఎంత ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నావని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను 5 కేఎం పరిగెట్టారంటే నాన్ స్టాప్‌గా పరిగెట్టేస్తున్నాను. కాకపోతే టైమింగ్‌లో పడదు. ఎందుకు పడదు? బ్రీతింగ్ కంట్రోల్ ఉండదు. స్ట్రెంత్ ఉండదు. నెక్స్ట్ స్టమక్ పెయిను, లెగ్ పెయిను, కళ్ళు తిరగడం గట్టా జరుగుతుంటాయి. ఎందువల్ల? నేను కరెక్ట్‌గా రన్ ఎందుకు చేయలేకపోతున్నానంటే నాకు ఇవన్నీ స్ట్రెంత్ లేక. సో, మీరలా చేసుకోకండి. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. దీంతో పాటు సఫిషియెంట్‌గా భోంచేయండి. హ్యాపీగా 10-11 అవర్స్ కూడా రెస్ట్ తీసుకోండి. దాంతో పాటు ఏంటంటే 5-6 లీటర్స్ వాటర్ కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డైట్ కూడా మీరు మీకు నచ్చిన డైట్. నేను ఇదే చెప్తున్నాను పర్టిక్యులర్‌గా కాదు. మీకు నచ్చిన డైట్ ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ చేయండి. మీరిప్పుడు రన్ చేస్తున్నారంటే 5:00 మీరు ఈవినింగ్ రన్‌కెళ్లారంటే మీరు 2:00 కల్లా మీరు భోంచేసి ఉండాలి. భోజనం అయిపోలే. ఆ తర్వాత మీరు జ్యూసెస్ తాగుతారో, వాటర్ తాగుతారో అది మీ ఇష్టం. ఓకేనా బ్రదర్? మీరందరికి అర్థమైందనుకుంటాను. ఎవరిని డిసప్పాయింట్ చేయలేని ఏమైనా మాట్లాడుంటే సారీ టు ఆల్. అండ్ అందరికి బాగా అర్థమైంది ఉంటాను. బాగా ప్రాక్టీస్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓకేనా బ్రదర్? టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అయితే మాత్రం మ్యాక్సిమం మనం వెనకబడిపోతుంటాం. సో, ప్రతి నిమిషాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఈ 20 డేస్ కూడా కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. నో ప్రాబ్లమ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ వన్స్ అగైన్. జై హింద్.